చూడండి, ఆ పౌలు మాటలు వారిని ఏం పుట్టించాయండి? వారిలో దుఃఖాన్ని పుట్టించాయంటండి. ఏం పుట్టించినాయండి? ఆ దుఃఖము వారిని ఎక్కడికి నడిపించింది అంటే మారు మనస్సు అనుభవంలోనికి నడిపించింది. అందుకే కింద అంటాడు చూడ, మీరు ఎలయనగా ఏ విషయములైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. అంటే పౌలు మాటలు వారిలో కలిగించిన దుఃఖము ఎటువంటిది అని భక్తుడు గుర్తు చేస్తున్నాడండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము. 10వ వచనం చదువుదాం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును అయితే లోక సంబంధమైన దుఃఖము ఏం కలుగజేస్తుందంటండి? మరణమును కలుగజేస్తుంది. ఇక్కడ 2 దుఃఖాల గురించి మాట్లాడుతున్నాడండి. ఎన్ని దుఃఖాలండి? ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం, రెండొకటి లోక సంబంధమైన దుఃఖం. నేను అడుగుతానండి, ఈ యూదా ప్రజలు దేవుని వాక్యమును విని బిగ్గరగా ఏడ్చారు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. ఆ బిగ్గరగా ఏడటం వల్ల వారు ఏ దుఃఖాన్ని దుఃఖిస్తున్నారు? దైవ చిత్తానుసారంగా వారు దుఃఖిస్తూ ఉన్నారా, లేకపోతే లోకానుసారంగా వారు దుఃఖిస్తూ ఉన్నారా? అదే దుఃఖం అయి ఉంటుందండి. అంటే దేవుని వాక్యము వారిలో పనిచేస్తూ ఉన్నప్పుడు దుఃఖించారు అంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖమే. లోకానుసారంగా కూడా దుఃఖించే వాళ్ళు ఉంటారండి. ఎవరండి వారు? యేసయ్యే చెప్పాడు కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దుఃఖపడద్దు. నిజంగా అడుగుతున్నానండి, ఒక్క మాట, ఎవరు వేరే విధంగా అనుకోవద్దు, నిజంగా చెప్పండి. ఇప్పుడన్నా దేవా, నా వల్ల నీకు ఉపయోగం కలిగేలాగా నా జీవితం ఉండాలయ్యా అని ఎప్పుడైనా కన్నీటితో ప్రభు పాదాలు తడిపమండి. దేవా, నాకు ఆరోగ్యం ఇయ్యా, నా శరీరంలో రోగం నన్ను చంపేస్తుందయ్యా అని ఏం చేస్తామంటే ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తారు కదండి చాలామంది. నాకున్న శ్రమలో నన్ను ముంచేస్తున్నా యేసయ్యా, నాకున్న బాధల సుడిగుండాల్లో నేను మునిగిపోతున్నాను యేసయ్యా, నన్ను సహాయం చేసేవాడు ఎవడూ లేడేసయ్యా అని ఏం చేస్తామండి మనం? కానీ యేసయ్యమన్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని ఒక్క క్షణము కూడా మీరు, ఆయన ఏమన్నాడని, నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి. అంటే దైవ చిత్తానుసారంగా మనము దుఃఖపడితేనంటండి ఆ దుఃఖము మనల్ని ఏం చేయదని రాశాడు చూడండి. ఈ మారు మనస్సు దుఃఖమును